నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏమీ తీసుకెళ్ళలేవు. అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు. ప్రతి ఒక్కరికి తమ జీవితమేమో మోయలేని కొండలా, ఎదుటివారి జీవితం మాత్రమో అందమైన కొండపల్లి బొమ్మలా అనిపిస్తుంది. శత్రువు వేసిన బాణాలు తగిలిన మనిషి హాయిగా నిద్రపోగలడేమో కానీ కొందరి బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన మనిషి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. నిజం తెలుసుకోండి, మనం ఉండటం కొన్ని రోజులు మాత్రమే. ఈ కొన్ని రోజులలో కోపం, ఆవేశం, మూర్ఖత్వం, నేను అనే అహంకారం మరియు ఇంకెన్నో వాటి నుండి బయటపడండి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్లమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. ఈ లోకంలో కష్టాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. మనలోని స్వార్థం, కోపం, ద్వేషం, అసూయ, వ్యసనం, అజాగ్రత్త, గర్వం ఇవే మన నిజమైన కష్టాలు. గొప్ప గొప్ప మాటలు చెప్పడం, సలహాలు ఇవ్వడం అందరూ చేసే పనే. కానీ మంచి వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా అనుకున్నది సాధించి చూపించడం చాలా తక్కువ మందికే సాధ్యం. స్నేహాన్ని అడ్డు పెట్టుకొని అవసరాలు తీర్చుకునే స్నేహితులతో ఎక్కువగా కలిసి ఉండడం మన మూర్ఖత్వం అవుతుంది. అది మన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. భార్య మాత్రమే కాదు, భార్యకు జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగిన 75 ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణం ఉండాలి. అప్పుడే బంధం నిలబడుతుంది. ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా? కొన్నిసార్లు తప్పు లేకపోయినా తగ్గడం తప్పు కాదు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి మూర్ఖత్వం బయటపడుతుంది. నిన్ను ఈ సమాజం ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నిందలను, పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా జీవించు. ఉన్నది లేనిది కల్పించి చెప్పడంలో చెప్పేవారికి సంతోషంగా ఉంటుందేమో కానీ వారి స్వార్థానికి బలైన వారి బ్రతుకు కన్నీటిమయమవుతుంది. నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితం ఉండదు. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు, నెలలు తరబడి విన్నవాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకుని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు. నిన్ను గుర్తించుకునే వాళ్లను మరచిపోవద్దు. భార్య మీద ప్రేమ కలిగిన పురుషుడిని నిత్యం విజయాలు వరిస్తాయి.